ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ స్ట్రాటజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు గురువారం లేదా లక్ష్మీవారం, శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ విద్యా సంబంధిత ప్రయత్నాలకు పనికి వస్తుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలకు కూడా శ్రేయస్కరమైనది. వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు పుణ్యాన్ని ప్రసాదిస్తాయి. బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేపట్టేటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా బృహస్పతి యొక్క అనుగ్రహానికి దోహదపడతాయి. బృహస్పతి యొక్క అనుగ్రహం ఉంది అంటే గృహంలో సకల సంపదలు, అలాగే శ్రేయస్సు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంపూర్ణ శుభగ్రహం బృహస్పతి కాబట్టి బృహస్పతి యొక్క అనుగ్రహం తప్పనిసరి. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా శాంతి తప్పనిసరి. అలాగే మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొరికినప్పటికీ తిరిగి సరిదిద్దుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి మాత్రం బయటికి రాగలుగుతారు. వ్యాపార వ్యవహారాలు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విదేశీ లావాదేవీలు కొంతవరకు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మందార పూలతో పూజించి ఆవు పాలు, తేనె నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక క్లిష్ట పరిస్థితులు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయాన్ని ఆకస్మికంగా పెంచుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. గృహరీత్యా ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కూడా తగ్గుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో అభిషేకించి అటుకులు, బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణలు ఉపకరిస్తాయి, ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపూలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా నిర్వహించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వరకు దగ్గరవుతాయి. ఆరోగ్య క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది.
గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక క్లేశాలు దూరం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. బాధ్యతలు సక్రమంగా నిర్వహించినప్పటికీ లోపాలు వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. బాధ్యతలు పెరుగుతాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా రుణ ఒత్తిళ్లు దూరం అవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. పెట్టుబడులు రాణిస్తాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి పాలకోవాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితుల నుంచి బయటికి రావడం చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. గృహరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. అదృశ్య సంఘటన గృహరీత్యా చోటు చేసుకుంటే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. స్థానచలనం వంటివి విస్మయాల్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సన్నజాజి పూలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి సంతృప్తిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలని కూడా ప్రారంభించగలుగుతారు. ఒడిదుడుకులతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆలస్యంగా విజయాలు చేతికి అందుతాయి. వ్యాపార వ్యవహారాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పసుపు కుంకుమలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభ పరిణామాలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం
రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సంపంగులతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ కలహాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. బాధ్యతల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఆటంకాలను చవిచూస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. స్థిరాస్తి విషయాల్లో కూడా విభేదాలు కొనసాగుతాయి. సోదరుల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది, క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సన్నజాజులతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార దక్షత పెరుగుతుంది, ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు, మానసిక సంతృప్తి కలిగి ఉంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆనందకర విషయాలు దగ్గరవుతాయి. కుటుంబ పరిస్థితులు మెరుగవుతాయి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస కృత్యాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. భగవంతుణ్ణి నమ్ముకుని ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటే ఆయన అందరినీ కాపాడతాడు. ఒకప్పుడు పట్టుకున్నావు, ఒకప్పుడు విడిచిపెట్టావు. ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి? భగవంతుడి పాదాలు పట్టుకోవాలి ప్రశాంతంగా. అంతేగాని బతికున్నంతకాలం ఇంకా కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనవలు, మునిమనవలు, ఇల్లు, పొలాలు పట్టుకోవడానికి అర్థం లేకుండా పెంచుకుంటూ పోతే పట్టుకోవడానికి భగవంతుడి కాళ్ళు ఎప్పుడు దొరుకుతాయి నీకు? కాబట్టి వైరాగ్య సుఖము అంటే ఒక స్థితిలో ఎత్తుపల్లముల యందు సమానమైనటువంటి స్థితికి చేరిపోవాలి. కర్తవ్యం పూర్తయిన తర్వాత అన్ని స్థాయిలలో ఎప్పుడెప్పుడు ఏ సుఖం ఇవ్వాలో ఆ సుఖం ఇచ్చేటటువంటి వాడు పరమశివుడు. ఆయన్ని నమ్ముకున్న వాడికి లోటు ఉండదు. ఎప్పుడు ఏ సుఖం ఇవ్వాలో ఆ సుఖాన్ని ఆయన ఇస్తాడు. ఏం బెంగపెట్టుకోక్కర్లేదు. ఒకటి రాలేదనుకోండి, అది రాకుండా ఉండడం మంచిదనమాట. అందుకే ఆయన ఇవ్వడం. ఆ నమ్మకం ఉంటే భక్తి, ఆ నమ్మకం లేకపోతే భక్తి అన్న మాటకు అర్థం లేదు. మా నాన్నగారు ఉన్నారనుకోండి, నేను చిన్నప్పుడు సైకిల్ ఇవ్వండి ఎక్కుతానంటే ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఎక్కితే పడిపోతాడు, వీడి కాలో చెయ్యో విరుచుకుంటాడని. అప్పటికి కోపం వచ్చినా పెద్దవాడిని అయ్యాక అప్పుడు నాకు మా నాన్నగారు సైకిల్ ఇవ్వకపోవడం ఎంత మంచిదో అర్థమైంది. భగవంతుడు కూడా ఒకనాడు నేను కోరుకున్నది ఇవ్వలేదనుకోండి, ఏదో అనుగ్రహం ఉందన్నమాట, అది ఇస్తే నేను పాడవుతాను, అందుకే ఆయన నాకు ఇవ్వలేదు. కాబట్టి ఈశ్వర ఇవ్వనందుకు మీకు నమస్కారం. అన్నవాడెవడో వాడు భక్తుడు. లోకుల్నంగని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. ఈ శం భావయతి, సుఖమన్నది భావనండి. భావన వలన సుఖము తప్ప భావన లేనినాడు సుఖమన్న మాటేం ఉండదు అసలు. మనసు బాగులేదనుకోండి, మనసులే బాగులేని వాడిని తీసుకెళ్ళి ఎంత మెత్తటి పరుపు మీద పడుకోబెట్టండి, దొల్లుతూనే ఉంటాడు. ఏరా పడుకోవా, ఎందుకు అలా దొల్లుతావు అన్నారు అనుకోండి, ఏం పడుకో, మనసు అంతా బరువుగా ఉందంటాడు. ఓ కష్టపడిన వాడు ఉన్నాడు అనుకోండి, మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, వీధిలో గోడకి చేరగిలబడి వీపు నిద్రపోతాడు దోమలు కుడుతూ ఉంటే. మరి మనసు ప్రశాంతంగా ఉంది. మనసు ప్రశాంతంగా ఉండడమే శాంతికి కారణం. ఆ మనసు శాంతంగా ఉండాలి అంటే ఎప్పుడు ఏ సుఖాన్ని పొందాలో ఆ సుఖాన్ని పరమశివుడు ఇవ్వగలడు. అలా ఇవ్వడంలో చిట్ట చివరి సుఖం వైరాగ్య సుఖం. ఆ సుఖం రానివాడు జీవితాన్ని పండించుకోలేడు. కాబట్టి
సేయం నతి శంభవే. అందుకు శంకరాచార్యుల వారు శంభుమూర్తికి నమస్కరిస్తున్నానన్నారు. అంటే నాకు ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో ఏది అవసరమో అది నాకు ఇవ్వగలిగిన వాడా నీకు నమస్కరించుచున్నాను, అది నాకు కటాక్షించు. నమస్కారం అన్న మాటకు అర్థం, నీకు ఈ శ్లోకంలో పైనున్న మాటలకన్నింటికీ అర్థం తెలియకపోయినా భంగిమ ఒకటి పెడితే నువ్వు ఇవన్నీ అడిగినట్లే. పరమశివుడి విషయంలో వేదం ఒక మాట చెప్తుంది, ఆయనకు ఒక నమస్కారం చేస్తే చాలు అన్నీ చేసేసినట్టే. అందుకే రుద్రం నమ్మకంతో నమస్కారాలతో విశేషంగా పెడుతుంది. నమస్కారం అంటే ఇలా అంటే నమస్కారం, అంతేగాని ఇలా ఒక చేత్తో అంటే కాదు. 2 చేతులు ఇలా కలిపి ఇలా అనాలి, తల తాటించి. అంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, బుద్ధి స్థానమైనటువంటి తల 11ంటిని మీ పాదముల వద్ద న్యాసం చేశాను. మీరు ఇలా నిలబడ్డారు, నేను ఇలా వంగాను, వంగి మీ పాదములు పట్టుకున్నాను. అంటే నేను ఎంత కింద పడిపోవాలో అంత పడిపోయాను, మీరు నిలబడి ఉన్నారు, నన్ను ఉద్ధరించండి, పైకెత్తండి అని అడిగినట్టు. ఇప్పుడు ఎవడు నమస్కరించారో వాణ్ణి పరమేశ్వరుడు పైకెత్తుతాడు. ఇప్పుడు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయ నీశ్రేయసే, ఇవన్నీ అర్థమైతే మంచిదే, వింటే మంచిదే, జ్ఞాపకం ఉంచుకుంటే మంచిదే. ఒకవేళ లేకపోయినా మనస్ఫూర్తిగా ఇలా అనగలిగితే చాలు. లేదు ఒక సాష్టాంగ నమస్కారం చేశావు చాలు, నేల మీద స్వర్ణదండం పడిపోయినట్టు పడిపోయావు చాలు, ఆ భావన లేదు, ఉపయోగం లేదు. అందుకని నతిశం భవే ఈశ్వరా మీకు నమస్కారం అగుగాక అంటే నేను ఏదో భంగిమ పట్టడం కాదు, నా మనసులో అటువంటి భావన ఏర్పడుగాక అని అడుగుతాడు. అందుకే ఆ నమస్కారం అనేటటువంటి దానికి సనాతన ధర్మంలో విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. అసలు మీతో నేను ఒక రహస్యం చెప్పాలి అంటే, భగవంతుడు గురువు ఈ ఇద్దరూ ప్రీతి పొందేది దేని వలన అంటే ఒక్క నమస్కారము చేతనే ప్రీతి పొందుతారు. నమస్కారము వినయమునకు సంకేతం. ఒకడు నమస్కరించడు, వాడికి నేను నమస్కరించేది అండి, నాలాగే ముక్కు కళ్ళు చెవులు ఉన్నాయి, వాడి దగ్గర నేను వంగేది ఏమిటంటాడు. వంగలేడు. ఎవడు వంగడు, ఎవడు నమస్కరించడు అంటే అహంకారపూరితమైనటువంటి వాడు నమస్కరించలేడు. ఎవడి మనసు ఆర్ద్రతతో నిండిపోయిందో, భక్తితో నిండిపోయిందో వాడు నమస్కరించడంలో త్వరపడతాడు. అసలు నా జన్మకు అదృష్టం ఇదే, ఇంకింతకన్నా ఏం కావాలి అని భంగిమ పట్టి నిలబడతాడు. ఎందుకు? ఆయన వచ్చాక నేను నమస్కారం చేయడం కాదు, నమస్కార భంగిమతో నేను నిలబడి ఉంటే. అందుకే అంజలి అంటారు, ఇలా పుష్పములు చల్లుతున్నట్లుగా పెడతారు, 2 చేతులు పెడతారు అటు ఇటు, ఇలా నమస్కార భంగిమ పట్టి నిలబడతారు. ఎందుకని? ఇలా పట్టి నిలబడ్డారనుకోండి, ఆయన అలా వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతూ ఇలా చూస్తాడు. ఆయన ఇలా చూసే లోపల నువ్వు నమస్కారం పెట్టింది అందుతుంది, అందకపోతుంది. ఆయన చూడకపోయినా నువ్వు ఇలా నిలబడినంత మాత్రం చేత ఆయనలోని పరమేశ్వరుడు అందుకుంటాడు నీ నమస్కారాన్ని. నమస్కారం అంత తేలికైన విషయం కాదు. నమస్కారము చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్నది అంటే ఎన్ని జన్మల నుంచో ఉన్నటువంటి బుద్ధి అధ్యవసాయాన్ని పొందితే నమస్కరించగలడు తప్ప, ఆ బుద్ధి లేనివాడు సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చి ఎదురుగుండా నిలబడినా నమస్కరించలేడు. నమస్కారం చేయడం అంటే దానికి జన్మలో అదృష్టం ఉండాలి. ఆ ఉన్నవాడెవరో వాడు నమస్కరించగలడు. ఆ నమస్కారం అంత తేలిగ్గా పోతుంది అనుకోకండి. మహాత్ములకు చేసినటువంటి నమస్కారం చేత సామాన్యమైన లక్షణం ఏర్పడదు. భాగవతంలో యమధర్మరాజు గారు స్వయంగా చెప్పాడు, ఈ భూమండలములో ఎన్ని తీర్థస్థలములుంటాయో, ఎన్ని క్షేత్రములుంటాయో వాటికి ఉన్నటువంటి సారమంతా ఎక్కడ పట్టుకుని ఉంటుంది అంటే మహాత్ముల యొక్క పాదముల అడుగు భాగాన ఉండేటటువంటి ధూళిని పట్టి ఉంటుంది. అందుకని అయ్యా ఒక్కసారి మా ఇంట్లోకి రండి అని అడుగుతారు, చేతకాక కాదు. సమస్త తీర్థసారమంచు తెలియలేని వారి 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 బంధువులను తొలత పట్టి తెండు దూతలారా అంటాడు యమధర్మరాజు. ఆయన గడప దాటి లోపలికి వచ్చాడు అనుకోండి, లోపలికి వచ్చినప్పుడు ఆయన పాదములకు ఉన్నటువంటి ధూళి కణాలు ఇంట్లో పడతాయి. పడితే సమస్త తీర్థసారం ఇంట్లో పడుతుంది. ఇప్పుడు నువ్వు దాని మీద నడిచినా, ఆయన నడిచిన చోట ఒక్కసారి 2 చేతులతో అద్ది కళ్ళకద్దుకున్నా చాలు.
అందుకే మహానుభావుడు నమస్కారానికి ఎవరిని చెప్తారు అంటే, లోకంలో మనం శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అన్నప్పుడు నమస్కారానికి అక్రూరుణ్ణి చెప్తారు. అక్రూరుడు ఏం సామాన్యంగా నమస్కారం చేయలేదు, ఆయనకి ఎదురుగుండా కృష్ణుడు కనపడలేదు. వెళ్ళిపోతున్నాడు అక్రూరు రథం మీద, కృష్ణ భగవానుణ్ణి కలుసుకోవాలి, కంసుడు పంపించాడు వెళ్ళి మాట్లాడి రమ్మని. వెళ్ళిపోతూ రథం మించి చూశాడు, ప్రదోష వేళ, సాయంకాలం వేళ అయింది. కృష్ణుడి యొక్క పాదముద్రలు కనపడ్డాయి. ఓ, జగత్తునంతటినీ నిర్వహించగలిగినటువంటి కృష్ణ పరమాత్మ ఈ మట్టిలో నడిచి వెళ్ళాడు అని, అబ్బా అవిగో పాదముద్రలు, ఆ పాదముద్రలకి నమస్కరించాలి, ఆయన నడిచిన చోట నేను కాలు పెట్టనని యథోరగస్త్వంచ అని ఒక్కసారి ఆయన ఏం చేశాడంటే, రథాధవస్కంత్య సతేష్వచేష్టత ప్రభోరమున్యంగిరిరజాస్వహో ఇతి, నా తండ్రి నడిచి వెళ్ళిన చోట ఆయన అరికాలి ముద్రలు పడ్డాయి. ఇక్కడ దీన్ని నేను తొక్కకూడదు, నేను దీని మీద పడి దొర్లుతానని ఆ రథం మించి ఓ కర్ర పడిపోయినట్టుగా కింద పడిపోయి కృష్ణుడు నడిచినటువంటి పాదముద్రల మీద తాను దొర్లి నమస్కారం పెట్టప్పుడు లేచాడు. అందుకే నమస్కారము అంటే దానికి ఇప్పటికీ ఎవరిని చెప్తారంటే అక్రూరుణ్ణే చెప్తారు. అది భక్తి అంటే. అంత తేలిక కాదు. మహాత్ములు ఇంట్లోకి రావడము అంత తేలిక కాదు, వారికి నమస్కారం చేయడము అంత తేలిక కాదు. దానికి జన్మజన్మాంతర సుకృతము ఉండాలి, వ్యక్తి యందు వినయము ఉండాలి, పైన ఈశ్వరుడి యొక్క అనుగ్రహము కలవాలి. కలిస్తే నమస్కారం జరుగుతుంది. అందుకని నమస్కరించడం ఎంత ప్రధానమో జీవితంలో నేర్చుకో, లేకపోతే ఒక దోషం వస్తుంది. పెద్దలైన వారు, మహాత్ములైన వారు, గురువు, తండ్రి, తల్లి, ఇటువంటి వారికి ప్రతి సూర్యోదయంలోనూ నమస్కారం జరగాలి. ఇవాళ ఒకసారి చేశాను అనుకోండి, మళ్ళీ రేపు సూర్యోదయం తర్వాత మళ్ళీ ఒకసారి చెయ్యాలి నమస్కారం. నిన్న చేశాను కదండి, ఇవాళ ఎందుకంటే కుదరదు. గురువుగారు కనపడ్డారనుకోండి, ఉత్తర క్షణం నువ్వు నమస్కార భంగిమలో నిలబడి తీరాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా? నిలబడకపోతే నీలోని తేజస్సు క్షయం చేస్తాడు ఈశ్వరుడు. భంగిమ పట్టడంలో దోషం వచ్చినా సరే, గురువుగారు కనపడ్డట్టు గురువుగారు నమస్కారం అండి అన్నారు అనుకోండి, వెంటనే పూర్వజన్మ పుణ్యాన్ని కత్తిరిస్తాడు. మహాత్ములకు చెయ్యవలసినటువంటి ఏకైక మర్యాద ఏది అంటే నమస్కారమే. ఈశ్వరుడి విషయంలో అంతే, నమస్కారమే. ఆ నమస్కారాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకు చెయ్యాలి. చేసినప్పుడు ఇలా ఒక్కసారి అంటే చాలు కదా. ఒక మహాకవి ఓ మాట అన్నాడు, నేను ఈ జన్మలో నమస్కరించాను, ఇక నాకు నమస్కరించగలిగే అవకాశం లేదు. గత జన్మలో నమస్కరించలేదు, ఈ జన్మలో నమస్కరించానన్నాడు. గత జన్మలలో నమస్కరించలేదు, పుట్టాడు మళ్ళీ. ఈ జన్మలో ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కరించాడు, ఇక నమస్కరించడానికి నాకు శరీరం ఉండదు, నేను పుట్టనన్నాడు. ఒక్క నమస్కారానికి అంత శక్తి ఉంది. కాబట్టి సేయం నతిష్యం భవే, ఎప్పుడెప్పుడు ఏ సుఖం ఇవ్వాలో తెలుసుకుని సుఖం ఇస్తాడు. తండ్రి అడిగితే సుఖం ఇవ్వడు. పిల్లవాడు ఎప్పుడు పాఠశాలకు వెళ్ళాలో అప్పుడు అక్షరాభ్యాసం చేయించి పంపిస్తాడు. ఎప్పుడు ఉపనయనం చేయాలో అప్పుడు ఉపనయనం చేసి యజ్ఞోపవీతం వేస్తాడు. ఎప్పుడు గాయత్రి ఇవ్వాలో అప్పుడు గాయత్రిని ఇస్తాడు. ఏ పిల్లని కోడలుగా తెచ్చుకుంటే కొడుకు సుఖపడతాడో ఆ పిల్లని కోడలుగా తీసుకొస్తాడు. కొడుక్కి ఏమిస్తే సంతోషంగా ఉంటాడో అవి ఆయా వయస్సుల యందు కొడుక్కి సమకూరుస్తాడు. తాను పూజ చేసి కొడుకు సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. ఇటువంటి తండ్రి పరమసుఖకారకుడు కొడుక్కి ఎప్పుడు ఏది కావాలో అమర్చినట్టే, నాకు తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు నా జీవితంలో నాకు ఎప్పుడు ఏది కావాలో నాకు అది ఇస్తాడు. దానికి నేను చేయవలసింది నతిహి, ఒక్క నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అంతర్ముఖత్వాన్ని పొందితే ఇక్కడే ఈ లోపలే పరమేశ్వరుడు సాకార రూపుడై దర్శనమిస్తాడు. అప్పుడు కలిగేటటువంటి ఆనందంలో బాహ్యమైనటువంటి సమస్తాన్ని మర్చిపోతాడు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. చాలా గొప్ప రోజు ఈరోజు. మూలా నక్షత్రయుతమైన ద్వితీయ ఘడియలతో కూడిన బృహస్పతి వారం. విద్యలో ముందుకు వెళ్ళాలి అంటే, అలాగే పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి అని కనుక అనుకున్నట్లయితే, భవిష్యత్తులో రాయబోయేటటువంటి అన్ని పరీక్షలకి ఈ రోజున మనం సంకల్పం చేసి సరస్వతి పూజ చేసి, అలాగే
గురువులకి నమస్కారం చేసి చదువుని ఒక్కసారి కనుక ప్రారంభం చేస్తే పునఃపునః విశేషమైన జ్ఞానసిద్ధి లభిస్తుంది. అలభ్యమైనటువంటి పుణ్యయోగాలు ఇవి. అంటే తొందరగా లభించవు. మూలా నక్షత్రం వస్తే గురువారం రావాలి, గురువారం మూల వస్తే చదువుకి మూలం విధి రావాలి. మూడూ కలిసినయే శ్రేష్టమైనటువంటి యోగంతో కూడి ఉన్నది శుభయోగం అంటే అన్ని విధాల ఉపయోగించేటటువంటి వారం కాబట్టి సాయిబాబా వారి ఆరాధన, గురువుల సేవ, అలాగే సరస్వతీ పూజ, పుస్తక పఠనము, అలాగే ఆధ్యాత్మిక గ్రంథమైనటువంటి భగవద్గీతని దర్శించిన, అందులోని ఒక శ్లోకాన్ని పారాయణం చేసిన సరస్వతి కటాక్షం సిద్ధిస్తుంది. సరస్వతి అమ్మవారి ప్రీతిగా ప్రదోషంలో సరస్వతీ దీపాన్ని కనుక వెలిగించినట్లయితే మతిమరుపు పోతుంది, మానసిక చైతన్యం సిద్ధిస్తుంది. ఇక రేపటి విశేషాన్ని పరిశీలన చేసినట్లయితే రేపు ఆచరించదగిన విషయాలలో శుక్రవారము తదియ, పూర్వాషాఢ నక్షత్రము, శుక్లయోగము. ఈ శుక్లయోగానికి అర్థం ఏంటంటే స్పష్టత అని అర్థం. అస్పష్టమైన అంశాలు ఏవైనా మనకు ఉన్నట్లయితే, చేయగలమా లేదా అనేటటువంటి సంశయం కనుక ఉంటే ఆ సంశయం తొలగటానికి రేపు చేసేటటువంటి పనులు మనకి సంశయం లేనటువంటి స్పష్టమైన, నిర్మలమైన, శుద్ధమైన ఫలితాన్ని ఇస్తాయి. ప్రధానంగా ధన నిల్వలు, ఆర్థిక సంబంధమైన అంశాలు. శుక్రవారం ఎప్పుడొచ్చినా ఆర్థికపరమైన, అదృష్టపరమైన, భాగ్యపరమైన ఐశ్వర్య సిద్ధినిచ్చే వారం. వారాల్లో శుక్రవారం ప్రధానమైంది. ఈ శుక్రవారం ధనాన్ని దాచుకోవడానికి ఉపకరించేది, ఆర్థిక పరంగా పెట్టుబడులు పెట్టడానికి, ఎదగటానికి అనుకూలంగా. అలాగే ఆర్థికం ఎలా వస్తుందంటే ఉద్యోగం చేయడం ద్వారా వస్తుంది. ఈ ఉద్యోగం ఎలా వస్తుంది? విద్య ద్వారా వస్తుంది. అంటే లక్ష్మీ సరస్వతులకి సహకరించే వారం. మంచి నక్షత్రం పూర్వాషాఢ, శుక్రాచార్యుల వారి ఆధీనంలో ఉన్న నక్షత్రం. తెల్లని వస్త్రములు ధరించి అమ్మవారిని పూజించండి. సరస్వతి, లక్ష్మి, దుర్గా ఈ త్రిశక్త్యాత్మకమైనటువంటి దేవతల్లో ఎవరిని ఆరాధించినా పూర్వాషాఢ నక్షత్రము వ్యాపారానికి, పెట్టుబడులకి, ఆర్థిక సంపద పెంచుకోవడానికి సహకరిస్తుంది. పేరులో పెన్నిధి అనే అంశానికి స్వాగతం. పేరులో పెన్నిధి రావాలి అంటే మనకి జ్ఞాననిధి మనకు ఉండాలి. తండ్రి గారి హృదయంలో, తండ్రి గారి సంకల్పంలో ఆ నామకరణం చేసేటప్పుడు ఏది ఉంటుందో అది మనకి పేరు రూపంలో వస్తుంది. ఆ అక్షరం ఇక్కడ ఛ అనేటటువంటి ఒత్తు కలిగినటువంటి చకారం. ఛత్రపతి, అలాగే ఛాయా, ఛాయాదేవి ఇలాంటి పేర్లు ఉంటాయి. చటర్జీ. ఈ చకారం దేనికి సంకేతం? చంద్రబీజం, నిర్మలానికి సంకేతం. నిర్మలమైన మనస్సుకి సంకేతంగా చంద్రబీజంగా ఏకాక్షర బీజ నిఘంటువు తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ఛత్రము అంటే అర్థం ఏంటి? కప్పుట, ఆచ్ఛాదించుట, రక్షించుట. సూర్యతాపము, అలాగే వరుణతాపం అంటే వాన నుండి, ఎండ నుండి కాపాడుతుంటుంది. శిరస్సుకి కపాలం ఎలాగో అలాగే మన కీర్తికి ఛత్రం అలాంటిది. ఇది రాజ యోగాన్ని, అలాగే రాజ పదవులని సూచించేటటువంటి గొప్ప ఉద్యోగ బీజము. చకారంతో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్లలో ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి. ఉద్యోగ యోగం విశేషంగా ఉంటుంది. ప్రయత్నం చేస్తే రాజ పదవుల్ని అలంకరించేటటువంటి గొప్ప యోగం ఉంటుంది. ఈశ్వర బీజము పరిపూర్ణమైన, నిర్మలమైనటువంటి సంకల్పానికి సంబంధించిన బీజం. వ్యామోహానికి లోబడినటువంటి బీజం ఇది. మిథున రాశిలో ఉన్నది. సాక్షాత్తు మిథునంలో ఉన్నటువంటి మధ్య నక్షత్రం ఆరుద్ర నక్షత్రము. ప్రక్షిప్త నామము. ప్రక్షిప్త నామము అంటే దానికి ఉన్నటువంటి మహిమ వర్ణించడానికి వీలు లేకుండా ఉంటుంది. అంత గొప్ప నక్షత్రము ఆరుద్ర నక్షత్రం. సాక్షాత్తు రుద్ర సంబంధమైన నక్షత్రం. ఈ ఆరుద్ర అంటే అర్థం ఏంటి? ఆరుద్ర అంటే తడి, ద్రవించుట. ఆర్ద్రాంజ్వలంతి, తడిసి ప్రకాశిస్తోంది అమ్మవారు. తృప్తాంతర్పయంతి, దయా దాక్షిణ్యములు కలిగినటువంటి, దాన ధర్మములు కలిగిన గొప్ప విలువైన నక్షత్రము. పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించి పెట్టే నక్షత్రము. అధిష్టాన దైవం పరమేశ్వరుడు. అదృష్టవారం సోమవారం. అలాగే
పరిపాలనకి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి సూర్య భగవానుడికి సంబంధించినటువంటి వారం ఆదివారాన్ని ఆశ్రయించిన సత్ఫలితాలు వృద్ధి అవుతాయి. అలాగే ఆరోగ్యము ఆనందము రెండూ సిద్ధిస్తాయి. రేపటి సింహమస్తు కార్యక్రమంలో కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి అదృష్ట భాగ్య సిద్ధి ఏ విధంగా ఉందో పరిశీలన చేద్దాం. లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది ధనప్రాప్తి యోగాన్ని సాధించాలని చెప్పేసి భావిస్తున్నారా? అయితే ఈ చిన్ని ప్రక్రియ చేసి చూడండి. ప్రతి గృహిణి కూడాను సాయం సంధ్యా సమయంలో దొడ్డి వాకిలి మూసివేసి తమ పూజా మందిరం వద్ద చక్కటి దీపాన్ని వెలిగించి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి మీ సొంతమవుతుంది సుమా. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన జంట గ్రహాలైనటువంటి గురువు కేతువు ఈ రెండు గ్రహాల యొక్క దోషాలను నివారింపజేసుకోవటానికి నిమ్మకాయలను ఎటువంటి విధి విధానాలతో దానం చేయాలో, దాని ద్వారా ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చో పరిశీలిద్దాం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అన్నారు. అంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఈ అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి, సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలను పొందటానికి, విద్యా ఉద్యోగ వ్యాపారాలలో విశేషంగా రాణించటానికి దానాలు కూడా సహకరిస్తాయని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. గురుగ్రహ దోషాలను కేతుగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి, అంతు తెలియని కారణాల వల్ల సంభవించే అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి, సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి, ఉద్యోగ వ్యాపారాల్లో రాణించటానికి గురువు కేతువు ఈ రెండు జంట గ్రహాలకు ప్రీతిపాత్రమైనటువంటి పసుపచ్చటి నిమ్మకాయలను కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో దానం చేయాలి. నిమ్మకాయలు దానం చేయాలని భావించిన తరుణంలో నవగ్రహ ఆలయంలో గురుగ్రహం దగ్గరకు వెళ్ళి గురుగ్రహం మీద పసుపు రంగులో ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని అలంకరించాలి. పసుపు రంగు పుష్పాలతో గురుగ్రహానికి పూజ చేయాలి. అలాగే గురువు దగ్గర 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. శ్రీగంధాన్ని గురుగ్రహానికి అలంకరించాలి. పనస పండు ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు గురుగ్రహానికి నివేదన చేయాలి. పచ్చకర్పూరంతో గురుగ్రహానికి హారతి ఇవ్వాలి. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమంటూ గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవాలి. ఆ తర్వాత కేతుగ్రహం దగ్గరకు వచ్చి కేతుగ్రహం మీద చిత్రవర్ణంలో ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని అలంకరించాలి. అంటే 2-3 రంగులు కలిసినటువంటి వస్త్రాన్ని కేతుగ్రహానికి అలంకరించాలి. అలాగే కేతువుని ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ, కేతువుకి 7 ఒత్తుల దీపం అంటే ప్రీతిపాత్రం కాబట్టి 7 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో కేతుగ్రహం దగ్గర దీపాన్ని వెలిగించాలి. అలాగే కేతువు ప్రీతి కోసం కేతుగ్రహానికి శ్రీగంధాన్ని అలంకరించాలి. కేతువు ప్రీతి కోసం కేతుగ్రహానికి తేనెతో అభిషేకం చేసి ఎండు ద్రాక్ష ఖర్జూర పండు నివేదన చేయాలి. పచ్చకర్పూరంతో కేతువుకి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అంటూ కేతువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం చదవాలి. ఈ విధంగా గురువుని కేతువుని ఇద్దరిని పూజించిన తర్వాత నవగ్రహాల చుట్టూ 21 ప్రదక్షిణలు చేయాలి. ఆ విధంగా ప్రదక్షిణలు పూర్తి కాగానే నవగ్రహ ఆలయానికి సమీపంలో 12 పసుపు పచ్చటి నిమ్మకాయలను తీసుకొని ఎవరైనా పేదవాళ్లకు కానీ బ్రాహ్మణోత్తముడికి కానీ దానంగా ఇవ్వాలి. అలా 12 పసుపు పచ్చటి నిమ్మకాయలను దానంగా ఇచ్చినట్లయితే గురుగ్రహ దోషాలు కేతుగ్రహ దోషాలు నివారింపజేసుకోవచ్చు. అదేవిధంగా నిమ్మకాయలు మనం దానంగా ఇచ్చినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. నిమ్మకాయలు దానం చేసిన రోజు మీ గృహంలో రావి చెట్టు కొమ్మను తీసుకొని వచ్చి గృహం ముఖద్వారానికి కట్టినట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే నిమ్మకాయలు దానం చేసిన రోజు గృహంలో ఈశాన్య దిక్కులో 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించాలి. వీలైతే నిమ్మకాయలు దానం చేసిన రోజు సింధూరం తీసుకొని గణపతి చిత్రపటానికి పాదాల నుంచి శిరస్సు వరకు బొట్లులాగా పెట్టుకుంటూ గణపతిని గరికతో పూజించాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో
గురువుని కేతువుని పూజించి పసుపచ్చటి నిమ్మకాయలను దానంగా ఇచ్చినట్లయితే జాతక చక్రంలో ఉన్న గురుగ్రహ దోషాలు కేతుగ్రహ దోషాలు నివారింపజేసుకోవటానికి, అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవటానికి, సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పొందటానికి, విద్యా ఉద్యోగ వ్యాపారాలలో విశేషంగా రాణించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. వచ్చే గురువారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన జంట గ్రహాలైనటువంటి శుక్రుడు శని ఈ రెండు గ్రహాల యొక్క దోషాలను తొలగింపజేసుకోవటానికి నెయ్యిని ఎటువంటి విధి విధానాలతో దానం చేయాలో పరిశీలిద్దాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన గృహంలో మహిళామణులు నోములు వ్రతాలు ఆచరించినట్లయితే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో నిగూఢవంతమైనటువంటి రహస్యాల విషయరీత్యా ఇంటి గురించి స్థలాన్ని ఎన్నుకునేటప్పుడు కూడాను తప్పనిసరిగా దిక్సూచికి సరిగ్గా ఉన్న స్థలం చూసుకోవటం చాలా విశేషవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. దిక్సూచికి అనువుగా ఉన్నటువంటి స్థలాన్ని ఎంపిక చేసుకున్నట్లయితే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావంతో అక్కడ నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టి చక్కటి యోగవంతమైన జీవనాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. విదేశాలలో నివసించేటువంటి వారికి మాత్రం ఈ యొక్క పరిస్థితుల్లో చాలా తేడాలు కనిపిస్తున్నాయి. వాస్తుశాస్త్రం గురించి అవగాహన ఉన్నటువంటి వారంతా కూడాను ఏం చేయాలి, ఇక్కడ వాస్తు యొక్క ప్రభావంలో వాస్తుని పాటించక తమ ఇష్టం వచ్చినట్టు రీతిగా నిర్మాణాలు చేస్తున్నారు, ఏం చేయాలి అని చెప్పేసి మాకు తెలియజేశారు. దీనికి సమాధానం ఒకటే, మీరు తప్పనిసరిగా సిద్ధి గణపతి యంత్రము లేక సర్వ వాస్తు దోష నివారణ యంత్రాన్ని విదేశాలలో మీరు గృహాన్ని కొనుక్కున్నా లేక ఇంటిలో నివసిస్తున్నా ఆ యొక్క భావనా పరంపర మిమ్మల్ని వేధించకుండా ఉండటానికి సర్వ వాస్తు దోష నివారణ యంత్రము లేక సిద్ధి గణపతి యంత్రము అనేటువంటిది గనక మీ ఇంటిలో ఉంచుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ యొక్క యంత్ర ప్రభావ తత్వం మీ ఇంటికి శ్రీరామ రక్షగా ఉండి మీ మనసు ఉల్లాసంగా ఆనందంగా జీవితాన్ని సాగించుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. భారతదేశంలో నివసించేటువంటి వారికి వాస్తు శాస్త్రరీత్యా దోషం ఉన్నప్పుడు ఆ దోషాన్ని సవరించుకోవడానికి కూడా ఈ యంత్రరాజాలు ఉపయోగకరంగా ఉన్నాయి. అయితే వాటిని నిష్టగా 1,50,000 సార్లు జపాన్ని అనుష్ఠానం చేసి ధారపోసి ఆ యంత్రాన్ని గనక మీరు గనక వాడుకున్నట్లయితే సత్వరమే ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఇక ఇంటి ముఖద్వారం ఎక్కువగా పేరును బట్టి ఏర్పరచుకునేటువంటి సాంప్రదాయ లక్షణం కనిపిస్తుంది. వారి యొక్క పేరును అనుసరించి ఆ వీధిలో వారి ఇంటికి ముఖద్వారం ఏర్పాటు చేసుకోవటం సర్వత్రా కూడా సుఖప్రదమే అవుతుంది. ఖాళీ స్థలంలో ఇల్లు కట్టడానికి ముందుగా 2 వెడల్పులు 2 పొడవులు సమానంగా ఉండే మాదిరిగా కొలిచి 2 అంచులు కూడాను ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యాన్ని పెంచుకొని మిగతా స్థలాన్ని వదిలివేయాలి అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. స్థలం చిన్నదిగా తక్కువగా ఉన్నప్పుడు తూర్పులో మరియు ఉత్తరంలో 2 నుంచి 3 అడుగులు ఖాళీ స్థలం తప్పకుండా వదిలివేసుకోవాలి. పడమర దక్షిణం కాంపౌండ్ వాల్ ఆనిచ్చి కట్టుకోవచ్చు, తప్పులేదు. స్థలం చిన్నదిగా ఉందండి, మరి మేమేం చేయాలి, దక్షిణం పడమర కాంపౌండ్ వాల్ ఆనిచ్చి నిర్మాణం చేయొచ్చా అంటే చేసుకోవచ్చు, తప్పులేదు. ఒక స్థలం మధ్య రకంగా ఉన్నప్పుడు ఖాళీ స్థలాన్ని వదిలేటువంటి విషయంలో వాస్తు శాస్త్ర సూచనలు పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఖాళీ స్థలంలో ఇల్లు కట్టదలిచినప్పుడు
పరిసరాలను అనుసరించి తూర్పు ఉత్తరాల రోడ్డు ఉన్నప్పుడు ఇల్లు ఎత్తుగాను, పడమర దక్షిణముల రోడ్డు ఉన్నప్పుడు ఇల్లు ఎత్తు మామూలుగాను నిర్మించాలి. అలా నిర్మించుకోవటం శతవిధాలా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలములు తూర్పు ఉత్తరములు కిందికి పల్లంగా ఒకే సమానంగా కిందికి ఉండేటట్టుగా ఉండాలి. పడమర దక్షిణం ఖాళీ స్థలం ఇంటి భాగం కంటే ఒక 5 అంగుళాలు ఎత్తు ఎక్కువగా ఉండాలి. ఈ విధంగా నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టడం వాస్తుశాస్త్రరీత్యా గమనార్హం. తూర్పు ఉత్తరములు సమానంగా ఉండి ఎత్తు తక్కువలో ఉండేటట్టుగా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకోవటం మంచిది. పడమర దక్షిణములు ఎత్తు ఎక్కువగా మనిషి లోపల నిలబడితే బజారు కనపడకుండా 6 అడుగుల ఎత్తులో ఉంటే బాగుంటుంది. ప్రతి వాళ్ళు కూడా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే చాలామంది ఇటీవల కాలంలో అటాచ్ బాత్రూమ్లు ఏర్పాటు చేస్తున్నారు. పడక గది ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ అటాచ్ బాత్రూములు ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదు. ఇకపోతే వంటగది దగ్గరికి వచ్చేటప్పటికల్లా వీధిని అనుసరించి వంటగది నిర్మాణాలు ఇంటి పొడవులో తూర్పు వెడల్పు కొలతలో 25% మించకుండా ఆగ్నేయ భాగంలో వంటగది ఏర్పాటు చేసుకోవాలి. లేదా ఉత్తర భాగం కొలతలో 25% మించకుండా వాయువ్య భాగంలో వంటగది నిర్మాణం కూడా చేసుకోవచ్చు. హాలు వెడల్పులు చాలా విశేషవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి వాస్తుశాస్త్రంలో. ఒక ఇంట్లోకి అడుగు పెట్టగానే మనం హాల్ చూస్తాం. ముఖ్యంగా ఆ హాలు యొక్క పొడవు వెడల్పు ఎంత ఉంది అని చెప్పేసి గమనించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఎందుచేతనంటే పురాతన కాలం నుంచి కూడాను హాలు వెడల్పులు అనేటువంటివి 12 అడుగులు గర్భం మించకుండా ఉండాలి. 12 అడుగుల గర్భం మించరాదు అని చెప్పేసి మనకు పురాతన కాలం నుంచి చెప్తున్నటువంటి విశేషాంశం. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వాస్తుశాస్త్రాల్లో గర్భం ఎక్కువైపోతే కొద్దిగా ఆర్థికంగా ఖర్చులు అధికమవుతాయి. హాలు ఎక్కువగా పెట్టారు అంటే తూర్పు ఉత్తర భాగాల గదులు చిన్నవిగాను, హాలు పెద్దదిగాను, హాలు కంటే పడమర దక్షిణ గదుల కొలతలు ఎక్కువగాను ఉండేటట్టుగా ఉండాలి. నిర్మాణం చేసేటప్పుడు మళ్ళీ గదుల విషయంలో కూడాను చాలా కొలతల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి సుమా. ఈ వాస్తుశాస్త్రంలో గమనార్హమైనటువంటి ముఖ్యాంశ విశేషాంశాలు ఏమిటి అని చెప్పేసి ఒక్క విషయంగా ఆలోచన చేస్తే, ఇంటి యజమాని పేరుతో నిర్మాణం చేసేటప్పుడు ఆయన యొక్క వర్గరీత్యా ఆ యొక్క వాకిలి పెట్టేటువంటి తీరుతెన్నులు ఉండాలి. ఆయనాన్ని బట్టి ఆ యొక్క హాలు పొడవు వెడల్పులు అంచనా వేసుకోవాలి. గదుల నిర్మాణంలో కూడాను ఏ గది ఎంత కొలతలో నిర్మాణం చేస్తే ఇక్కడ చాలా అందంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా అవగాహన చేసుకొని నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేస్తున్నట్లయితే మనకి సహజసిద్ధంగా ఒక గృహంలో మరియు ఆ గృహ ఆవరణలోని ప్రవాహం నీరు ఎటువైపుకు పారుతుంది, నియమానికి విరుద్ధంగా కనుక పారినట్లయితే దానివల్ల ఎటువంటి నష్టాలు వస్తాయి అన్నది ఇక్కడ సమస్య. నీరు పారుదల విషయంలో ఎప్పుడూ కూడాను తూర్పు నుంచి ఉత్తరం వైపు పారేటట్టుగా ఉండాలి. పడమర నుంచి తూర్పుకు, దక్షిణం నుంచి ఉత్తరానికి పారేటువంటి తీరుతెన్నులు చాలా విశేషం. ఇంకోళ్ళ గృహంలోని నీరు కూడాను మీ గృహ ప్రాంగణంలోకి
పారుతూ గనక వచ్చినట్లయితే దాన్ని జలవేధ దోషము అంటారు. అందుచేత అలా పారకుండా జాగరూకత వహించాలి అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. మీరు పని చేసే చోట తీవ్రమైన మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారా? మానసిక అశాంతిని తొలగింపజేసుకోవటానికి ఇదిగో ఈ సులభమైన ప్రక్రియ ఆచరించండి. ఏదైనా మంగళవారం పంచముఖ ఆంజనేయ స్వామి వారిని ఎర్రటి పుష్పాలతో పూజించి సింధూరం లేపనం చేయండి. స్వామికి లేపనం చేసిన సింధూరం ప్రతిరోజు ధరించండి. ఇలా చేస్తే తీవ్రమైన మానసిక అశాంతిని తొలగింపజేసుకుని ప్రశాంతతను సిద్ధింపజేసుకోవచ్చు.